స్టాక్తో సంబంధం లేకుండా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు అల్లు అర్జున్. గత ఏడాది సన్ ఆఫ్ సత్యమూర్తికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఆ సినిమా 54 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. రుద్రమాదేవి 50 కోట్ల క్లబ్లో చేరడంలో బన్నీ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర కీలకం అనడంలోనూ సందేహం లేదు. ఇక తాజాగా సరైనోడుతో బన్నీ సృష్టించిన సంచలనాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఏకంగా 100 కోట్ల గ్రాస్, 60 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది. బన్నీకి ఇంతకు ముందు తెలంగాణ, ఉత్తరాంధ్ర వరకు కలెక్షన్లో డోకా ఉండేది కాదు. అయితే సరైనోడు మిగతా ఏరియాల్లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ సినిమా అనూహ్యమైన కలెక్షన్లు సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటిదాకా సీడెడ్ ఏరియాలో 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది 3 సినిమాలే. అవి మగధీర, అత్తారింటికి దారేది, బాహుబలి మాత్రమే. బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్లను సాధించిన శ్రీమంతుడు సైతం ఇక్కడ 10 కోట్ల మార్కును అందుకోలేదు. అయితే బన్నీ సినిమా సరైనోడు ఈ క్లబ్లో చేరిపోయింది. సరైనోడు రాయలసీమ షేర్ 10 కోట్లను దాటిపోయింది. ఇప్పటికీ అక్కడ ఈ సినిమా బాగానే ఆడుతుండడం విశేషం. రాయలసీమ రారాజుల జాబితాల్లో మా బన్నీ కూడా చేరాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్. ఇండియాలో బెస్ట్ డాన్సర్ల లిస్టు తీస్తే ముందు మన టాలీవుడ్ దగ్గరికి రావాల్సిందే. అందులో ఖచ్చితంగా ఉండే పేరు జూనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ గా గుర్తింపు ఉన్న హృతిక్ సైతం మన తారక్ డాన్స్ కి ఫ్యాన్ కావడం విశేషం. అయితే జూనియర్ డాన్స్ చూడటానికి బాగానే ఉంటుంది, కానీ అతడితో కలిసి స్టెప్పులేయడం మాత్రం చాలా కష్టం అంటోంది సమంత. ట్విట్టర్ లో అభిమానులతో జరిగిన చిట్ చాట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు డాన్స్ చేయడానికి భయపడే హీరో ఎవరు అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా టకీమని ఎన్టీఆర్ పేరు చెప్పేసింది.